ఇక్కడ చూడండి, యూట్యూబ్ వీడియోస్కి ఏ విధంగా డబ్బులు వస్తాయో చాట్‌జీపీటీని అడిగాను. అసలు యూట్యూబ్లో ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, ఓన్లీ ఒక వీడియోకి వ్యూ పెట్టి మనీ వస్తుందా, లేక ఛానల్ మొత్తం వ్యూస్కి మనీ వస్తుందా, జస్ట్ చిన్నగా కరెక్ట్గా చెప్పు అంటే చాట్‌జీపీటీ ఏ విధంగా ఇచ్చిందంటే, యూట్యూబ్లో ఒక్కో వీడియో వ్యూ ఆధారంగా ఆ వీడియోకి వచ్చే రెవెన్యూ లెక్కించబడుతుంది. కానీ ఒక్క వ్యూకి ఫిక్స్డ్ రేటు ఉండదు. ఒక వీడియో 1,00,000 వ్యూస్, ఈ వీడియోకి వచ్చిన మానిటైజేషన్ వ్యూస్ యాడ్ ఆధారంగా డబ్బులు వస్తాయంట. ఛానల్లోని అన్ని వీడియోస్ వ్యూస్ కలిపి ఒకే రేట్తో డబ్బు ఇవ్వరంట. ముఖ్యంగా యాడ్, ఆడియన్స్, కంట్రీ, కంటెంట్ టైప్, వాచ్ టైం మీద రెవెన్యూ మారుతుంది. మానిటైజేషన్ వైపీపీ అంట. లేకపోతే వ్యూవర్స్ ఉన్న యాడ్ రెవెన్యూ రాదు. సింపుల్గా వీడియో వైజ్ రెవెన్యూ వస్తుంది. ఛానల్ మొత్తం వ్యూస్కి ఒకే మొత్తంగా కాదంట. ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది ఇక్కడ చూడండి. యూట్యూబ్లో ఫిక్స్డ్ అమౌంట్ ఉండదన్నమాట. సుమారుగా ఇండియా ఆడియన్స్ ప్లస్ మానిటైజ్డ్ ఛానల్ అయితే 1000 వ్యూస్కి 20 రూపాయల నుంచి 150 రూపాయల వరకు వస్తుంది. 10,000 వ్యూస్కి 200 నుంచి 1,500 వరకు వస్తుంది. 1,00,000 వ్యూస్కి 2,000 నుంచి 1,500 వరకు వస్తుంది. 2,000 నుంచి 15,000, 10 లక్షల కంట 20,000 నుంచి 1,50,000 వరకు వస్తుందంట. ఇవి అంచనా మాత్రమే. మీ కంటెంట్, ఆడియన్స్, కంట్రీ, యాడ్స్, వాచ్ టైం, ఆర్పిఎం బట్టి చాలా మారుతుందంట. ఇక్కడ నేను ఏమడిగానంటే 1000 వ్యూస్కి టైం లిమిట్ ఉంటుందా? లేదు, 1000 వ్యూస్ రావడానికి ఎలాంటి టైం లిమిట్ లేదంట. ఉదాహరణకు ఒక వీడియోకు ఈరోజు 500 వ్యూస్, 10 రోజుల తర్వాత మరో 500 వ్యూస్ రావచ్చు. మొత్తం 1000 అవుతాయంట. వ్యూస్ వచ్చిన కాలం కంటే మానిటైజేషన్ యాక్టివ్గా ఉండడం, యాడ్స్, ఆర్పిఎం ముఖ్యం. మానిటైజేషన్ అనేది ఆన్లో అవ్వాలంట. దీని గురించి అడుగుతూ ఉందండి. యాడ్స్, ఆర్పిఎం ముఖ్యమంట. అవును. యూట్యూబ్ మానిటైజేషన్ మరి సబ్స్క్రైబర్స్ లిమిట్ ఉంటుందా? అవును. యూట్యూబ్ మానిటైజేషన్ కోసం సబ్స్క్రైబ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్ల నుంచి 4,000 వ్యాలిడ్ పబ్లిక్ 4,000 అవర్స్ అవ్వాలంట వాచ్ టైం గత 12 నెలల్లో, ఒక సంవత్సరంలో. యాడ్స్ రెవెన్యూ కోసం సాధారణ వైపీపీ ఎలిజిబిలిటీ లేదా 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్ వీడియోస్ గత 90 రోజుల్లో ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ షార్ట్స్ ఉండాలన్నమాట. సబ్స్క్రైబర్స్కి ఎక్స్పైర్ టైం లేదు. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా చేరవచ్చు. ఇక్కడ చూడండి, గత 12 నెలల్లో ఇది అడుగుదాం. గత 12 నెలల్లో 1000 సబ్స్క్రైబర్స్ అవ్వకపోతే ఏమి అవుతుంది? ఏమీ అవదంట. 1000 సబ్స్క్రైబర్స్ కోసం 12 నెలల టైం లిమిట్ లేదంట. 12 నెలల లిమిట్ సబ్స్క్రైబర్స్ కాదు, 4,000 పబ్లిక్ వాచ్ అవర్స్కి మాత్రమే. 2 సంవత్సరాలు పట్టిన 1000 సబ్స్క్రైబర్స్ చేరవచ్చు. కానీ 4,000 వాచ్ అవర్స్ మాత్రం దరఖాస్తు సమయంలో గత 12 నెలల్లో వచ్చినవి లెక్కలోకి వస్తాయి. అందుకే 1000 సబ్స్క్రైబర్స్ ఆలస్యంగా వచ్చిన ఛానల్కి ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఇక్కడ ఏంటి, 4,000 వాచ్ అవర్స్, దీని గురించి అడుగుదాం. 4,000 వాచ్ అవర్స్ ఒక ఇయర్లో అవ్వాలా? అవును. 4,000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ గత 12 నెలల్లోనే రావాలి. గత 12 నెలల్లో 4,000 అవర్స్ 13 నెలలకు వచ్చినప్పటికీ వాచ్ అవర్స్ ఆ లెక్క కాదు.
అంటే రోలింగ్ అంటే 13వ నెల నుండి వాచ్ అవర్స్ 0 అవుతుందా? అది మొత్తం వాచ్ అవర్స్ 0 అవ్వదు. 13వ నెల వచ్చినప్పుడు 13 నెలల క్రితం వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే 12 months కాలిక్యులేషన్స్ నుంచి బయటకు వెళ్తాయి. నెల 1 500, 2 నెలలు 500 అవర్స్, నెల 13 నెలల్లో 500 అవర్స్ మాత్రమే లెక్క నుంచి తొలగిపోతాయా? కాబట్టి గత 12 నెలలు ఉన్న వాచ్ అవర్స్ మాత్రమే 4000 రిక్వైర్మెంట్స్కి లెక్కించబడతాయి. అదన్నమాట సంగతి.